హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సజ్జబూర్లు ఎలా చేయాలో చూద్దామండి. ఇవాళ చాలా ఈజీ. సజ్జపిండి ఒక 2 కప్స్ తీసుకున్నానండి. నేను సజ్జపిండి 2 కప్స్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 2 కప్పుల సజ్జపిండికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. కావాలనుకుంటే తీపి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు వేసుకోండి. బెల్లాన్ని బాగా పాకం అలా రానవసరం లేదండి. ఆ బెల్లంలో కొంచెం వాటర్ పోసి అది కరిగి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోండి. దానిలోనే ఒక 3 యాలక్కాయలు బాగా పౌడర్ చేసి దానిలో వేసేసేయండి. ఒక పొంగు రాగానే అది స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనకి పాకం అనేది ఏది రానవసరం లేదండి. కొంచెం బెల్లం కరిగితే చాలు. అలా ఈ బెల్లం పాకాన్ని మనం పిండిలో వేసేసి కలుపుకోండి. కొంచెం వేడిదే వేసేసేయండి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో కలుపుకుంటున్నాం. సజ్జలు చాలా మంచిదండి పిల్లలకి. ఇది స్వీట్ కింద ఇట్లా బూరెల్లాగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి కాల్షియం ఉంటుందండి దీనిలో ఎక్కువగా. సో వాళ్ళ బోన్ స్ట్రెంత్కి బాగా మంచిది. ఇలా కలుపుకునేటప్పుడు ఎండు కొబ్బరి ముక్కల్ని కొంచెం నేతిలో వేయించి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు ఆప్షనల్ అండి. నువ్వులు కూడా వేసుకుంటే హెల్త్కి టేస్ట్ కూడా బాగుంటుంది. అవి కూడా వేసుకోండి. అలాగే ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి. మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ఒక ఆయిల్ కవర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ కవర్ని కట్ చేసుకొని ఇట్లాగా హాఫ్గా దాని మీద ఒత్తేసుకోవచ్చు. బూరెల్లాగా రౌండ్గా ఒత్తేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మీడియం హీట్ అయితే చాలు. కొంచెం మీడియం హీట్ అయ్యాక దానిలో ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఒకటి వేసుకొని పైకి తేలాక ఇంకొకటి వేసుకోండి. అలాగే అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. అది నూనెలోకి వెళ్ళగానే బూరిలాగా ఉబ్బుతుంది చూడండి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి. ఒకటి వేసి పైకి వచ్చాక ఇంకొకటి వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతాయి. ఇట్లా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని వేయించేసుకోండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ. సజ్జల్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇవి ఇలా రెగ్యులర్గా చేసుకొని గర్ల్స్, లేడీస్ ఎవరు తిన్నా చాలా మంచిదండి. ఇవి రక్తహీనతను దూరం చేస్తుంది.